హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తేనండి. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో ఎన్నో రకాలైన టమాటాలు కానీ, మరి ఒక దోసకాయ, వంకాయలు, చిక్కుళ్ళు, పచ్చిమిర్చి, మరి ఇంకా కొత్తగా పెట్టుకున్నాం మనం మొక్కలు కూడా, మరి అన్నీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, హార్వెస్టింగ్ చేసుకుంటూ ఇవన్నీ కూడా చూపిస్తాను. నేను మీ రాజీని, రాజీ మిద్దె తోట. పైన మనకి కొద్దిగా వంకాయలు వచ్చినాయండి, వాటిని కోసుకుని కింద కూడా ఇంకా చాలా వంకాయలు ఉన్నాయి, వాటిని అన్నింటి కూడా కోస్తాను. కింద ప్లేస్లో అండి కొద్దిగా అసలు వస్తాయో రావా అని చెప్పేసి నేను వేరుశనగ పప్పులు పెట్టామండి. వాటికి మంచి సక్సెస్ఫుల్గా మొక్కలు రావటం జరిగింది. అది దాని గడువు కూడా పూర్తయినందువల్ల ఒక మొక్క పైకి మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తానండి. ఇది ఇసుక నేలలో అయితే ఎక్కువ వస్తాయని చెప్పేసి నేను అనుకున్నా అని తెలిసింది, కానీ మేమైతే తడి నేలలోనే పెట్టాము. దీని సమయం అయిపోతాం వలన ఇది హార్వెస్టింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. బాగా సక్సెస్ఫుల్గా వచ్చినాయండి. ఇవే కాదు, వీటిని చూసి ఇంకా చాలా మొక్కలు పెట్టాను. వాటిని కూడా పూర్తయిన తర్వాత వీడియో చేసి మీకు చూపిస్తాను. ఇది ప్రతిదీ ఆర్గానికేనండి. ఏది కూడా మేము బజార్లోంచి కొనుక్కొచ్చుకుంటాం కానీ చేస్తాం కానీ ఏదీ లేదు. మేము గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రతిదీ మా సొంత చేత్తో పండించుకుని ఆనందంతో తింటున్న కూరగాయలు కానీ ఇవి కానీ మొత్తం అండి కూడా పూర్తిగా ఆర్గానికేనండి. దీనిలో ఒక సంతోషం ఉందండి. ఎంత సంతోషం అంటే, మా వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇది ప్రత్యేకంగా చూస్తానికి చాలామంది వస్తున్నారండి. ఇది ఎలా స్టార్ట్ చేశారు, ఇది ప్లానింగ్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి చాలామంది వచ్చి చూస్తూ కూడా మంచి ఆలోచన ఇది అని చెప్పేసి వారు సంతోషంతో చెప్పినప్పుడు మేము పెట్టిన గార్డెన్కి ఎంత సక్సెస్ఫుల్గా పూర్తయిందని చెప్పేసి మేము చాలా ఆనందపడుతున్నామండి. పచ్చిమిర్చి అయితే చాలా వస్తుందండి. ప్రతి 2 రోజులకు ఒక్కసారి కూడా మా బావగారు వాళ్ళ అమ్మాయిది హోటల్ అండి. అందుకని చెప్పేసి ఈ 2 రోజులకు ఒకసారి పచ్చిమిర్చి అంతా కూడా కట్ చేసి నేను వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఈ మొక్కలు ఎక్కడ పెట్టానని చెప్పేసి మీకు సందేహం రావచ్చండి, కానీ నేను నల్లమట్టిలోనే పెట్టానండి. దీనికైతే 2 ఫెర్టిలైజర్స్ ఇస్తున్నానండి. నేను పుల్ల మజ్జిగ ఒకటి స్ప్రే చేస్తున్నాను, మరి పశువుల ఎరువునండి. ఈ 2ేనండి నేను ఇస్తుంది. ఇవి 3 ఇస్తేనే నాకు ఇంత పంట వస్తుందంటే, ఇంకా మీరందరూ ఇచ్చిన ఫర్టిలైజర్స్ నేను కూడా ఇంక ఈ మొక్కలకి ఇస్తే ఇంక ఎంత పంట వస్తుందో. నేనైతే ప్రతిరోజు కూడా ఈ ఆర్గానిక్ ఫుడ్ అనండి మేమందరం తినేది కూడాను. అసలు ఇది మీరు నమ్ముతారా నమ్మరా అని చెప్పేసి కూడా మీరు చూడండి. నేనైతే అతి తక్కువ సమయంలో ఈ టబ్బుల్లో వస్తుందా రాదా అని చెప్పేసి మరి నేను యూట్యూబ్ ఛానల్లో కూడా టీవీలో చూసి ఇన్స్పైర్ అయ్యి ఇది నా వల్ల అవుద్దా అని చెప్పేసి నేను అనుకున్నానండి. కానీ మంచి సక్సెస్ఫుల్గా అతి తక్కువ సమయంలో మంచి పంటలతో మేమందరం కూడా హ్యాపీగా ఈ ఆర్గానిక్ ఫుడ్ని తినగలుగుతున్నామండి ప్రతిరోజు కూడాను. పచ్చిమిర్చి కోస్తం అయిపోయిందండి. వంకాయలు కూడా హార్వెస్టింగ్ చేస్తున్నాను చూడండి. మన గార్డెన్లో వచ్చిన గుత్తి వంకాయలు కోసి గుత్తి వంకాయ మసాలా కర్రీ చేశానండి. అది మీకు వీడియో పెట్టడం కూడా జరిగిందండి. ఎంత టేస్ట్గా ఉందంటే ఒకసారి ఆ వీడియోని కూడా మీరు చూడండి. ఇవ్వండి, ఇంకా కొన్ని వంకాయలు అయితే ఇవ్వండి చూడండి. వంకాయలు తెల్లబడిపోయినాయి కదా, అవి పండిపోయి మళ్ళీ పచ్చడి కోసం అని చెప్పేసి ఆ వంకాయలన్నీ నేను ఉంచేసానండి చెట్లకేను.
అలాగే టమాటాలు కూడానండి, నోరూరించే రంగులో ఉన్నాయండి టమాటాలు కూడా. మంచి కలర్ అండి టమాటాలు. ఒక్క చెట్టేనండి నేను బొప్పాకాయ పెట్టింది. అసలు ఆ కోసే కొద్దీ కూడా బొప్పాకాయలు వస్తానే ఉన్నాయండి. ఇది ఎంత రుచిగా ఉందంటే చాలా టేస్ట్గా ఉండయి. మనం చెట్టు మొదట కాయ పెట్టినప్పుడు రుచిగా ఉండి తర్వాత తర్వాత చప్ప పడిపోతాయి అని అంటారు. కానీ అండి చెట్టు మొదట ఎప్పుడు ఎంత రుచిగా ఉందో కాయ కోసినప్పుడు ఇప్పుడు వరకు కూడా అంతే రుచి తగ్గలేదండి బొప్పాకాయకి. మరి ప్రతి వీడియోలో కూడా బొప్పాకాయ లేకోకుండా వీడియో లేదండి. బా ఏమి నిగనిగలాడిపోతున్నాయండి. దీనిలో మంచి పౌష్టికాలు కూడా ఉన్నాయండి. మన ఇంట్లో ఇన్ని కూరగాయలు ఉండగా ఇంకా మార్కెట్కి ఎందుకండి దండగా. టెర్రస్ గార్డెన్లో వచ్చే కూరగాయలన్నీ కూడా మన ఇంట్లోకే కదండి. ఇవన్నీ కూడా వారం 10 రోజులు చక్కగా సరిపోయాయి. ఇదిగో బొప్పాకాయలు కూడా 2 ఉన్నాయండి. ఒకటి మాకు, ఒకటి మా బావగారు వాళ్ళకండి. ఈ ఆకుకూరలు, టమాటాలు. మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియోలు ఎప్పుడు అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.